మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు నా ప్రియమైన వారలారా, దేవుని వాగ్దానాలను ప్రతిరోజు మనం వింటున్నాం. ఆ వాగ్దానాల ద్వారా మనలో ఒక నూతనత్వం కలుగుతుంది, ఒక ఉజ్జీవం కలుగుతుంది. దేవుడు ఇది చేయబోతున్నాడు నా జీవితంలో, దేవుని వాగ్దానాలు ఇలా ఉన్నాయా అనేటువంటి పరిస్థితులను దేవుని వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తున్నాయి. కనుక ప్రతిరోజు ఈ దేవుని వాగ్దానాలను తప్పక విని బలపరచబడి ఆశీర్వాదింపబడదాము. ఈరోజు కూడా దేవుని వాగ్దానాలను మనము విందాము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనము. భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానే రాదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనము. అడుగుడి మీకియబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనము. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనము. పగలు ఎండదెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. 121వ కీర్తన 6వ వచనము. శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. నిర్గమకాండం 23వ అధ్యాయం 27వ వచనము. యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు. తెస్సలోనికులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము. మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 31వ వచనము. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును
వర్ధిల్లదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనము. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచుతిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనము. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. 147వ కీర్తన 14వ వచనము. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. 40వ కీర్తన 2వ వచనము. నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనము. దేవుడు మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. నీవు గ్రహించలేని గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము. దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనము. వారు కోరినది ఆయన వారికిచ్చెను. 106వ కీర్తన 15వ వచనము. ధైర్యము తెచ్చుకొనుడి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనము. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించుతిని. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనము. ఇక మీదట మీకు అపాయము సంభవింపదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం
15వ వచనము. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనము. నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనము. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. 117వ కీర్తన 1వ వచనము. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3వ వచనము. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనము. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాలము చేసెదను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనము. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. 32వ కీర్తన 8వ వచనము. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనము. నేను కృంగియుండగా ఆయన నన్ను రక్షించెను. 116వ కీర్తన 6వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనము. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనము. నీవు గ్రహించలేని గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనము. ఏడువక ఊరకుండుము, కన్నీళ్లు విడుచుట మానుము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనము. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 21వ వచనము. నేను నీకు తోడయ్యున్నందున
వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనము. నీ పనుల భారము ఆయనను నిన్ను ప్రేమించి ఆశీర్వదించి దీవించును. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 13వ వచనము. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనము. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనము. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 28వ వచనము. మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరుచును. 37వ కీర్తన 6వ వచనము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 32వ కీర్తన 8వ వచనము. త్రోవలో నిన్ను కాపాడి రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిర్గమాకాండం 28వ అధ్యాయం 20వ వచనము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 2వ వచనము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నిర్గమాకాండం 32వ అధ్యాయం 34వ వచనము. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 6వ వచనము. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. లేవియాకాండం 26వ అధ్యాయం 7వ వచనము. ఇదిగో నా దూత నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచునుగాక. 20వ కీర్తన 5వ వచనము. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనము. నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము. దినవృత్తాంతముల 1వ గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనము. నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. రాజుల 1వ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనము. యుద్ధము యెహోవాదే. సమూయేలు 1వ గ్రంథం
17వ అధ్యాయం 47వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ వచ్చుబడి అంతటిలోనూ నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 15వ వచనము. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 14వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 24వ వచనము. మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 12వ వచనము. ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి. మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనము. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనము. మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనము. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుచున్నవి. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనము. నీ దేవుడైన యెహోవానగు నేను నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనము. క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనము. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీది అగును. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 24వ వచనము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనము. మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనము. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనము. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనము. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము,
నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనము. ఆయన దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనము. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. 6వ కీర్తన 8వ వచనము. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనము. నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనము. నీ గాయములను మాన్పెదను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనము. యెహోవా నీకు మేలు చేయుటకు నీయందు ఆనందించి నీ వైపు మల్లును. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 10వ వచనము. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించును. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనము. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. 18వ కీర్తన 32వ వచనము. నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనము. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయవాడు. 72వ కీర్తన 18వ వచనము. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. 65వ కీర్తన 2వ వచనము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు,
గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనము. దేవుడు ఈ వాగ్దానములన్నిటినీ మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగినటువంటి తండ్రి, దయగలిగిన మా ప్రభువా, సర్వశక్తిమంతుడైన యేసయ్యా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన, మీరు ఇచ్చిన, మీరు వ్రాసిపెట్టిన ప్రతి వాగ్దానమును బట్టి మీకు స్తోత్రాలు. మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా కృపగలిగిన తండ్రి, మా యేసయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీరే మీ నామమునకు మహిమను తెచ్చుకోండి. మా జీవితాలను ఆశీర్వాదకరంగా మలచండి. గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోమని బిడ్డలందరినీ దీవెనకరంగా మార్చవలసిందిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.